శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కిడ్నీలు శరీరంలో అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి. రక్తాన్ని క్లీన్ చేయటం, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ని తొలగించటం, అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయటం లాంటి పనుల్ని కిడ్నీలు నిర్వహిస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయటంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయటంలోనూ, ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో కూడా సహాయపడతాయి. ఎంతో కీలకమైన కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే వేగంగా మారుతున్న జీవనశైలి, అనారోగ్యమైన ఆహారపు అలవాట్ల వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మూత్రపిండాల సంబంధిత సమస్యల్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక ఈ రోజుల్లో కిడ్నీ క్యాన్సర్ ప్రమాదం కూడా ఎక్కువైపోయింది. కిడ్నీ క్యాన్సర్ను వైద్య పరిభాషలో రీనల్ సెల్ కార్సినోమా అంటారు. ఈ వ్యాధి యొక్క అతిపెద్ద సవాల్ ఏంటంటే, ప్రారంభ దశలో దీని లక్షణాలు చాలా తేలిగ్గా ఉంటాయి లేదా అస్సలు కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అందుకే కొన్ని సంకేతాలని గుర్తించడం చాలా ముఖ్యం. ఆ సంకేతాలు లేదా లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర విసర్జన సమయంలో మూత్రం గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటే ఆ లక్షణం కిడ్నీ క్యాన్సర్కు మొదటి సంకేతం కావచ్చు. అయితే కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్ వంటి ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. అయితే పదే పదే మూత్రం రంగు మారితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందుకే మూత్రంలో రక్తం కనిపిస్తే అలసత్వం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కడుపులో లేదా నడుం దగ్గర ఏదైనా భాగంలో గట్టిగా గడ్డల్లాగా ఉంటే ఆ లక్షణం కూడా కిడ్నీ క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ఈ గడ్డలు కాలక్రమేణా పెరిగితే చాలా ప్రమాదం. అందుకే కడుపు లేదా నడుం దగ్గర ఏదైనా గట్టిగా గడ్డల్లాగా అనిపిస్తే మీరు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోండి. ఈ లక్షణాలు సాధారణంగా వ్యాధి ముదిరిన తర్వాత కనిపిస్తాయి. కిడ్నీ క్యాన్సర్ ఉంటే గజ్జల్లో లేదా వీపు వైపున నిరంతర అసాధారణ నొప్పి చాలా రోజుల పాటు కొనసాగుతుంది. ఇది సాధారణ నొప్పి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ నొప్పిని తట్టుకోలేరు. ఈ లక్షణం కిడ్నీ క్యాన్సర్కి సంకేతం. ముఖ్యంగా నొప్పి గుచ్చుతున్నట్టుగా తీవ్రంగా ఉంటే జాగ్రత్త. ఒక్కోసారి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ నొప్పి తగ్గకపోవచ్చు. పదే పదే ఈ లక్షణం కనపడితే వెంటనే అలర్ట్ అవ్వండి. వైద్యుల్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎటువంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గితే అలర్ట్ అవ్వండి. అంతేకాకుండా ఏదైనా తినాలనిపించకపోవటం, ఆకలి లేకపోవటం కూడా మంచి లక్షణాలు కావు. ఈ సంకేతాలు శరీరంలో ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. మూత్రపిండాల క్యాన్సర్ సమయంలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయటంతో పాటు శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని చేయటంలో సహాయపడతాయి. అయితే కిడ్నీ క్యాన్సర్ ఉంటే ఈ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల రక్తహీనత, తీవ్రమైన అలసట సంభవించవచ్చు. ఈ అలసట సాధారణం కన్నా భిన్నంగా ఉంటుంది. మీరు ఏ పని లేదా శారీరక శ్రమ చేయకపోయినా అలసట, బలహీనత అనిపిస్తే అలర్ట్ అవ్వండి. నిద్రపోయిన తర్వాత కూడా అలసట అనిపిస్తుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. మీకు పదే పదే జ్వరం రావటం, వచ్చిన జ్వరం ఎక్కువ కాలం ఉండటం, ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. పూర్తి పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యం. ఈ లక్షణాలన్నీ ప్రారంభ దశలో కనిపిస్తాయి. మూత్రపిండాల క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే రోగికి రక్తంతో కూడిన దగ్గు, నిరంతర ఎముకల నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.